నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనెలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాశ్వరరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీలకు వరాల జల్లు కురిపించారు. మైనార్టీలకు కొత్తగా షాదీఖానా నిర్మిస్తామని, శ్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కంచు కోట అయినటువంటి అచ్చుగట్ల వీధి ఈరోజు అసలైన సమయం వచ్చేసింది. ఇక్కడే నిలబడి ఎన్నో సమస్యల మీద మనము దాదాపు 5 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కొంతమందికి ఇల్లు లేక బాధపడ్డారు, కొంతమందికి ఇంటి ముందు కాలువలు శుభ్రం చేయలేక బాధపడ్డారు, కొంతమంది ఒక్క చుక్క నీళ్లు సరిగ్గా తాగడానికి రాక ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడినటువంటి రోజులు చూశాం. రేపు సైకిల్ గుర్తుకు ఓటు వేసిన తర్వాత మళ్లీ మన అచ్చుగట్ల వీధి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతి ఒక్క సోదరి ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే సైకిల్ రావాలి. అదేవిధంగా ఇక్కడ మళ్లీ అభివృద్ధి జరగాలంటే సైకిల్ రావాలి. అంతేకాకుండా 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ మొదటి 1వ తేదీనే మళ్లీ మన ఇంటికి రావాలంటే సైకిల్ రావాలి. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా రావాలంటే సైకిల్ రావాలి. మా అక్కలు చెల్లెళ్లకు ఈ జిల్లాలో ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సు ఫ్రీగా దొరకాలంటే సైకిల్ రావాలి. అంతేకాకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1,500 రూపాయలు, ముస్లిం మైనారిటీ ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు జరిగితే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక రావాలంటే సైకిల్ రావాలి. అదేవిధంగా ఇక్కడ మళ్లీ మీకు చెప్పిపోతున్నా, ఏదైతే షాదీఖానా గతంలో నేను శాంక్షన్ చేసుకొచ్చిన డబ్బులు వెనక్కి పోయాయి. 5 ఏళ్లు ఆ డబ్బులను 1 రూపాయి వాడుకున్న పాపాన పోలేదు. మళ్లీ చెబుతున్నా, రేపు మీరు నన్ను ఆశీర్వదించిన తర్వాత షాదీఖానా కొత్తగా మళ్లీ డబ్బులు తెచ్చి తీరుతాను. అంతేకాకుండా ఏ కబరస్థాన్ అయితే శ్మశానాన్ని, కబరస్థాన్ని ముస్లిం మైనారిటీలే కబ్జా చేశారు ఈ ఊర్లో. మరి దాన్ని మళ్లీ చెబుతున్నా, ఆ కబరస్థాన్ని సర్వే చేయించి ఆ కబరస్థాన్ని మళ్లీ ముస్లిం మైనారిటీలకు చెందే విధంగా ముందుకు పోతాం. అంతేకాకుండా ఆ కబరస్థాన్ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టిస్తాం. ఇక మీదట ఎవరు కూడా కబ్జా చేయకుండా ముస్లిం మైనారిటీలకు రక్షణ కల్పించి అక్కడ ఉన్నటువంటి కబరస్థాన్ని మళ్లీ మీకు ఆధీనం చేస్తాం. ఈ విషయాలన్నీ నేను చెబుతున్నది ఎల్లుండి అంటే సోమవారం ఉదయం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన బాధలు, మన కష్టాలు, మన కన్నీళ్ళన్నీ పోవాలంటే ఒక్కసారి గుర్తు చేసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా, అదేవిధంగా కురువ బస్తిపాటి నాగరాజు గారిని 2వ బటన్ సైకిల్ కు ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.